ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః పదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, 18 రోజులుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చెప్పుకుంటున్నాం. స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో నిన్న 18వ రోజున ఆనంద శర్మ గారు శంకర భట్టుకి శ్రీపాదుల వారి యొక్క దివ్య లీలలు చెప్పడం మనం చూసాం. ఈ రోజున 14వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. 19వ భాగం. దీంట్లో దత్తదాసుకి అభయప్రదానం చేయటం, ఇది ఈ యొక్క అధ్యాయం పేరు. శంకర భట్టు చెప్తున్నాడు, ఆనంద శర్మ గారి దగ్గర సెలవు తీసుకొని శంకర భట్టు గారు కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత ముంతకల్లు అనేటువంటి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామం పేరు ముంతకల్లు. అక్కడికి చేరుకున్నారు. బాటసారులను ప్రశ్నించాడు. అక్కడ వాళ్ళు చెప్పారు, కొద్ది రోజుల ప్రయాణంతో ఆ కురువుగడ్డ చేరగలరని చెప్పారు. అంటే కురువపురం. శ్రీపాదుల వారిని భౌతికంగా ఎప్పుడెప్పుడు దర్శిస్తానా అని శంకర భట్టు గారు మనస్సులో ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఒక చేతిలో కళ్ళు ముంతను ధరించినటువంటి వ్యక్తి వస్తూ ఉన్నాడు ఈయనకు ఎదురుగా. శంకర భట్టు పండితుడు కాకపోయినా బ్రాహ్మణుడైనటువంటి కారణం వల్ల, ఎంతో కొంత ఆచారాన్ని పాటించేవాడు కావటం వల్ల ఆ కళ్ళు వాసన ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. అందువల్ల అతను ప్రయాణించే దిశలోనే ఆ వ్యక్తి రావడం కొంచెం ఆవేదన కలిగించింది శంకర భట్టుకి. అందువల్ల శ్రీపాదుల వారి యొక్క దివ్యనామాన్ని ఉచ్చరిస్తూ వేగంగా నడుస్తూ ఉన్నాడు శంకర భట్టు. శంకర భట్టు కంటే కూడా వేగంగా ఆ వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చాడు. అంటే కళ్ళు తాగుతూ ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి, నేను నీ వద్దకు వస్తూ ఉంటే నువ్వేంటి నా నుంచి దూరంగా జరుగుతున్నావు, నీకేమైనా భావ్యంగా ఉందా అని అడిగాడు. అప్పుడు శంకర భట్టు అడిగాడు, ఓయి నీవెవరివి, నాతో నీకేం పని అన్నాడు. దానికి ఆ కళ్ళు తాగే వ్యక్తి పెద్దగా నవ్వాడు. ఆ నవ్వటం వల్ల గుప్పుమని కళ్ళు వాసన వచ్చింది ఆయన నోట్లో నుంచి. నేనెవడినో తెలుసుకోవడానికి ముందు నీవెవడివో, ఎక్కడి నుంచి వచ్చావో, నీ ప్రయాణం ఎక్కడికో తెలుసుకోవటం మంచిది అన్నాడు. చూడండి సంభాషణ. ఆ కళ్ళు అమ్ముకునేటటువంటి వాడు, ఆ కళ్ళు పుచ్చుకున్నటువంటి వాడు కూడా ఈ ప్రాంతంలో ఈ విధంగా వేదాంత సంభాషణ చేయటానికి సమర్థులు కాబోలు అని అనుకున్నాడు శంకర భట్టు. దారిని పోయే వాళ్ళందరినీ అతడు పెద్దగా పిలుస్తున్నాడు, తన దగ్గరికి రమ్మంటున్నాడు. ఇంతలోనే కొంత గుంపు అక్కడ మూగింది.
ఆ కళ్ళు అమ్ముకునేటువంటి వ్యక్తి అన్నాడు, అయ్యా, నేను ఈ ప్రాంతంలో తాటి చెట్ల నుండి కళ్ళు తీసుకొని అమ్ముకుంటూ ఉంటాను, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటాను. నాకు తాటి చెట్టే కల్పవృక్షం. నేను చెట్టెక్కి కళ్ళు తీసుకొని వచ్చేంత వరకు ఈ బ్రాహ్మణుడు ఈ చెట్టు కింద నా కోసం వేచి ఉన్నాడు. నేను బ్రాహ్మణుడైనా కళ్ళు తాగటానికి అలవాటు పడ్డాను. చెల్లించడానికి తన వద్ద పైకమేం లేదు, కాస్త కళ్ళు పోసి పుణ్యం కట్టుకోమని నన్ను కోరాడు. చూడండి ఏం చెబుతున్నాడు. నేను సరే అన్నాను. నేను కళ్ళు పోయడానికి సిద్ధపడంగానే మనుష్య సంచారం ఎక్కువగా ఉండడం చూసి నలుగురు ముందు కళ్ళు తాగితే తన బ్రాహ్మణత్వానికి కళంకం ఏర్పడుతుంది అని వద్దంటున్నాడు. నేను వాగ్దాన భంగం చేసినటువంటి మహాపాపినవుతాను కదా. నేను ఇతనికి కళ్ళు పోస్తానని వాగ్దానం చేశా. ఇప్పుడేమన్నా నలుగురు చూస్తే నగుబాటు అవుతుందని వద్దంటున్నాడు. మా కులస్తులకి ఇది అమృతంతో సమానం. ఈ కళ్ళు అంతటి అమూల్యమైనటువంటి కళ్ళుని ఈ బ్రాహ్మణుడికి తాగటానికి పోస్తే నాకు విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది కదా అనేటువంటి ఆశతో నేనున్నాను. నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేస్తున్నాడు. పూజ్యులైనటువంటి మీరు ఈ బ్రాహ్మణుడికి ధర్మోపదేశం చేసి నేను పాతకుణ్ణి కాకుండా, ఆడిన మాట తప్పిన వాడిని కాకుండా కాపాడాలి అన్నాడు. చూడండి, అక్కడ పోగుబడిన వాళ్ళందరూ కూడా కళ్ళు గీసుకొని జీవించే గౌడ కులస్తుడైనటువంటి తమ సాటి కులస్తుని మాటకే ఎక్కువ విలువిచ్చారు. అప్పుడు శంకర భట్టు చేత బలవంతంగా కళ్ళు దాగించారు అందరు కలిసి. ఆ తర్వాత వాళ్ళందరూ తలా ఒక దారిలో వెళ్ళిపోయారు. నా చేత కళ్ళు త్రాగించినటువంటి ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో వెళ్ళిపోయాడు. శంకర భట్టు మాత్రం మనస్సులో, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మెత్తాను, అవతార పురుషుడైనటువంటి శ్రీపాదుడి యొక్క సందర్శనానికి పోతూ దారిలో ఈ నీచమైనటువంటి కళ్ళును తాగాను. ఇంకేముంది, నా బ్రాహ్మణత్వం మంట కలిసిపోయింది. పరమ పవిత్రులైనటువంటి శ్రీపాదుల వారి ముఖాన్ని నేను ఎట్లా దర్శించగలుగుతాను? నా కర్మ ఇట్లా గాలింది. ఆహా, విధి ఎంత బలీయమైంది. నా ముందు ఈ రకంగా వక్రలిపి లిఖించి ఉండగా మరొక విధంగా ఎట్లా జరుగుతుంది అని కుమిలిపోతూ ఉన్నాడు శంకరభట్టు. ఈ కళ్ళు తాగటం వల్ల శంకరభట్టు యొక్క అడుగులు తడబడుతూ ఉన్నాయి. అతడి ముఖం నుండి దుస్సహమైనటువంటి కళ్ళు వాసన వస్తున్నది. ఇక్కడ ముఖం అంటే నోరు. శరీరం మీద కొంత మైకం కూడా కమ్ముకున్నది. తన యొక్క దురదృష్టానికి తానే తిట్టుకుంటూ శ్రీపాదుల వారి యొక్క నామోచ్చరణం చేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఒక పర్ణశాల కనపడింది శంకరభట్టుకి. అది ఒక తపోభూమిలాగా కనిపిస్తూ ఉంది. అందులో ఎవరో మహాత్ములు ఉంటారు అని అనిపించింది. మహాత్ముల యొక్క దర్శనానికి నేను అయోగ్యుణ్ణి అని భావించాడు శంకరభట్టు. ఆ పవిత్రమైనటువంటి తపోభూమిలోకి అడుగు పెట్టడానికి కూడా అతనికి మనస్సు రాల. పైపెచ్చు కళ్ళు తాగి ఉన్నటువంటి ఈ స్థితిలో అటువంటి పరమ పవిత్రమైన ఆశ్రమాన్ని కూడా అందులో అడుగు పెట్టడం మహాపాపం, అది నింద్యమైనటువంటి విషయం అని అనుకున్నాడు శంకరభట్టు. ఈ విధంగా శంకరభట్టు ఆ దారిలో పోతూ వెనక నుండి ఒక వ్యక్తి చప్పట్లు జరుస్తూ పిలుస్తున్నాడు. ఓయి శంకరభట్టు, ఆగవయ్యా, నిన్ను తమ యొక్క ఆశ్రమానికి తీసుకురమ్మని దత్తస్వాముల వారి యొక్క ఆజ్ఞ అని పెద్ద గొంతుతో చెప్పాడు ఒక అతను. ఆ దైవలీలకు ఆశ్చర్యపడ్డాడు శంకరభట్టు. ఆగిపోయాడు. ఆ తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి ఈ శంకరభట్టుని దత్తానంద స్వాముల వారి ఎదుట నిలబెట్టాడు. కరుణ వర్షించే నేత్రంతో ఆ స్వామివారు శంకరభట్టుని చూసి,
తొందరగా స్నానం చేయమని ఆజ్ఞాపించాడు. స్నానం చేసిన తర్వాత మధురమైనటువంటి పండ్లు ఇచ్చాడు. అవి తిని ఆ తర్వాత ఆ స్వామీజీ ఈయన్ని పిలిచాడు. నాయన శంకరభట్టు, దత్తాత్రేయుల వారి నూతన అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యమయ్యా. వారు తమ యొక్క అమృత హస్తాలతోటి నీ చేత అమృతాన్ని తాగించారు. ఆ వచ్చింది శ్రీపాద శ్రీవల్లభుడే. ముందే అనుమానం ఉన్నది మీ అందరికీ. సరే, నేను గ్రంథం చదివాను కాబట్టి నాకు తెలుసు. ఇలా గ్రంథం చదివిన వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ ఈ గ్రంథాన్ని మొదటిసారిగా వింటున్న వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చి ఉంటుంది. వారిని నీవు కళ్ళు గీసుకొని అమ్ముకునేటువంటి గౌడ కులస్తుడిగా భావించావు. వారు నీకు ఇచ్చినటువంటి అమృతాన్ని కళ్ళు అని భ్రమపడ్డావు. ఎంతటి విడ్డూరం అని ఆ దత్తానంద స్వామి అన్నాడు. ఈ మాటలు వినేసరికి శంకరభట్టుకి తల తిరిగిపోయినట్టయింది. అతడు చూస్తూ ఉన్నటువంటి విశ్వమంతా అతని కళ్ళ ముందు క్రమక్రమంగా అదృశ్యమవుతున్నట్టు కనపడింది. ఆ తరువాత అనంత చైతన్య శక్తి మహాసాగరం యొక్క తరంగాల్లాగా అతడి మీద ఎగసి పడుతున్నట్టుగా ఒక అనుభూతి కలిగింది. అనంతమైనటువంటి ఆ సత్తాలో అత్యంత హేయము, అత్యల్పమైనటువంటి తన యొక్క అహంకార రూపమైనటువంటి జీవాత్మ కనుమరుగైపోయింది. అప్పుడు నేను అనేది ఏమిటో ఒక తెలియరానటువంటి, ఒక తెలియలేనటువంటి దివ్యమైన ఆనందంతో మునిగిపోయాడు శంకరభట్టు. అతడిలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి నేను అనేటువంటి అహంకారం ఉందే, అది నశించిపోయింది. ఈ సమస్త సృష్టి కూడా కేవలం ఒక కళలాగా అనిపించడం మొదలుపెట్టింది. ఇంతలో దత్తానంద స్వామి వారు శంకరభట్టు మీద మంత్రజలాన్ని ప్రోక్షణ చేశారు. పవిత్రమైన భస్మాన్ని అతడి యొక్క నుదుటి మీద వారి యొక్క దివ్య హస్తాలతో దిద్దారు. అప్పుడు స్వస్థ స్థితిలోకి వచ్చాడు శంకరభట్టు. కొద్ది క్షణాల పాటు అతడు దివ్యానందాన్ని అనుభవించాడు. ఆ తరువాత మనలోకంలోకి వచ్చిన తర్వాత స్థూలతత్వంలోకి కూరుకుపోయాను అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు శంకరభట్టు అడిగాడు, స్వామి, ఒకానొక జన్మంలో నీవు గౌడ కులస్తుడి. శంకరభట్టు, నీవు గౌడ కులస్తుడు. ఎప్పుడో పూర్వజన్మలో ఎక్కువగా కళ్ళు తాగేవాడివి. నీ వ్యక్తిత్వంలో అంతరాంతరాలలో నీకు కళ్ళును త్రాగాలి అనేటువంటి కోరిక మిగిలిపోయి ఉన్నది. ఇప్పుడు బ్రాహ్మణ జన్మ ఎత్తినా కూడా శ్రీపాదుల వారి అనుగ్రహమే లేకపోతే నీవు బ్రాహ్మణుడివైనా కళ్ళు తాగటానికి అలవాటు పడిపోయి పతనమయ్యేవాడివి. కానీ నువ్వు పతనం కాలేదంటే నీ మీద స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకంలో అనేక గండాంతరాలు ఉన్నాయి. అందువల్ల వారు తమ యొక్క అమృత దృష్టితో నీకు తెలియకుండానే ఆ గండాలన్నీ కూడా పరిహరిస్తూ ఉన్నారు. శ్రీ గురుదేవుల యొక్క మహిమని వర్ణించడం ఎవరి తరమయ్యా శంకరభట్టు? వారి యొక్క మహిమని వర్ణించే సందర్భంలో వేదాలే మౌనం వహిస్తే ఇంకా నా ఓటి వాడిని నేనేం చెప్పగలుగుతాను అన్నట్టుగా అన్నాడు. అప్పుడు శంకరభట్టు అడిగాడు, అయ్యా, శ్రీ గురుదేవుడి యొక్క మహిమా విశేషాలను తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఆ గురుదేవుల యొక్క మహిమని తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత నాకు ఎక్కువ అవుతోంది. శ్రీ గురుదేవుడు పదే పదే తాను నృసింహ సరస్వతి నామంలో అవతరిస్తానని చెబుతూ ఉన్నారు. వారి లీలల్లోని అంతరార్థాలని తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఉత్సాహం కలుగుతోంది అన్నాడు. అప్పుడు ఆ దత్తానంద స్వామి చెబుతున్నాడు, నాయన, వేద ఋషుల యొక్క తత్వ అన్వేషణ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి అంతఃసత్యం నిగూఢమైనటువంటి శబ్దాలతో అత్యంత ప్రధానంగా ఉంటుంది.
ఋతము అంటే సత్యం, ఇదే ఆత్మ సత్యం, వస్తు సత్యం. దీన్ని వారు కర్మకాండకి అనుసారంగా వ్యాఖ్యానం చేసేటప్పుడు సత్యమని, యజ్ఞమని, జలమని, అన్నమని రకరకాలుగా చెప్పారు. అదేవిధంగా సరస్వతి శబ్దం కూడా చాలా విశిష్టమైంది. సరస్వతి నది అంతర్వాహిని, మానా దగ్గర అంతర్ధానం అయిపోతుంది. దీన్ని వర్ణించేటప్పుడు సత్యవాక్కులను ప్రబోధించేదిగాను, వృత ప్రబోధంగాను మనం అర్థం చేసుకోవాలి. సరస్వతి నది అంటే భావనా సమృద్ధమైనటువంటి చైతన్యాన్ని ప్రబోధించేదే సరస్వతి నది. అలాగే మనకి వృత ప్రబోధాన్ని చేస్తుంది, భావనా సమృద్ధమైనటువంటి చైతన్యాన్ని ప్రబోధిస్తుంది, మహావర్ణాన్ని తెలియజెప్పేది కూడా ఆ సరస్వతి నది. అలాగే మన యొక్క చిత్తములను ప్రకాశింపజేస్తుంది అని కూడా చెప్పారు. కాబట్టి గురుదేవుడు ఒకానొక ప్రబోధక శక్తి, వారిది సత్యవాణి. మన యొక్క చిత్తాలను వారు తేజోవంతం చేస్తారు. పరమ సత్యాన్ని, అంతర్జ్ఞానాన్ని వారు మనలో నెలకొల్పుతారు. వేదంలో యజ్ఞం అనేది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నం. యజ్ఞాల ద్వారా మానవులు తమకు చెందినటువంటి దాన్ని దేవతలకు అర్పిస్తారు. దానికి ప్రత్యుపకారంగా దేవతలు గోగణాలని, గుర్రాలని, సంపదని ఇస్తారు. ఇక్కడ గోగణం అంటే తేజస్సు యొక్క సంపద, అశ్వాలంటే శక్తి సంపద. అదేవిధంగా వారు మనకి తపశక్తిని కూడా ప్రసాదిస్తారు. వేదంలో ఉన్నటువంటి నిగూఢార్థం యోగ్యులైన వాళ్ళకే తెలియపరచబడటానికి ఆ వేదాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. యజ్ఞకార్యాల్లో ప్రధానమైన పదార్థం ఏంటి అంటే నెయ్యి, ఘృతము అంటాం. దీనికి వాక్యార్థం చూస్తే వెన్న కాస్తే నెయ్యి అయితే, ఘృత శబ్దానికి దీప్తి అనేటువంటి మరొక అర్థం ఉంది. వేదంలో గోశబ్దానికి వెలుగు అని అర్థం ఉంది. అశ్వం శక్తికి, ఆత్మబలానికి, తపశ్శక్తికి ప్రతీక. ఋషులు తమ యొక్క మంత్రాలలో గోవు ముఖస్థమై ఉన్నటువంటి అశ్వరూపాన్ని వరంగా కోరుకున్నారు. అంటే తేజస్సుచే నడిపింపబడేటటువంటి ఆధ్యాత్మిక శక్తి సమూహాలని ఋషులు కోరుకున్నారు. అంటే గో కిరణముల చేత పురోగింపబడేటటువంటి అశ్వశక్తులు అని మనం అర్థం చేసుకోవాలి. ఋషులు పుత్రులని, సంతానాన్ని కాంక్షిస్తూ ఎన్నెన్నో మంత్రాల ద్వారా ప్రార్థనలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. అయితే దీనిలో కూడా ఒక అంతరార్థం ఉంది. పుత్రోత్పత్తి అయింది అంటే అంతఃశక్తి జనకానికి ఒక సంకేతం, లోపల ఉండే శక్తి బయటకు వచ్చింది అని అర్థం. దీన్నే వారు అగ్ని స్వయంగా మనకు పుత్రుడై జన్మిస్తున్నాడని, అగ్ని యజ్ఞంలో పుట్టినటువంటి కుమారుడని, విశ్వాగ్నిగా అతడు పితృదేవతలకి జనకుడని వర్ణన చేశారు. అదేవిధంగా సలిలం, ఉదకం అనేవి కూడా సంకేతార్థంలోనే వాడారు. సలిలం అప్రేకేతం అంటే చైతన్యరహితమైనటువంటి సముద్రం, అంటే దైవత్వం అంతర్లీనమై ఉన్నటువంటి జడాబ్ది అనేటువంటి ఒక చీకటి సముద్రం నుండి తన స్వకీయ శక్తి వల్ల దివ్యత్వాన్ని రూపుదాలుస్తున్నటువంటి అర్థంలో వాడారు. దీన్నే మహాసముద్రం అని కూడా వర్ణించారు. ఋషులు ఒకానొక సూక్తంలో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణాలతో ఊర్ధ్వ సలిలాలను మనకి గోచరింపజేస్తున్నది అన్నారు. వేదంలో చెప్పినటువంటి సప్త శ్రోతస్వినుల్లో కూడా అంతరార్థం ఉంది. అవి స్వర్గ విభూతులు అంటారు. పరాశర మహర్షి సలిలములందు వసించే జ్ఞానాన్ని విశ్వప్రాణము అని చెప్పారు. గోవులను హరించేటటువంటి దోపిడీగా అంటారని వృత్రులు, దస్యులు అన్నారు. వృత్రాసురుడు తేజస్సును అంటే గోవులను, సలిలాన్ని, పరమ సత్యాన్ని, ఊర్ధ్వ చైతన్యాన్ని ఆచ్ఛాదించి రహస్యంగా తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి
ఒకానొక రాక్షసుడు. ఇటువంటి నీచ కృత్యాలని చేసేటటువంటి శక్తులే వృత్తులు అంటారు. వృత్రులు, వాడే వృత్రాసురులు, వీరే దస్యులు. తపశ్శక్తులు, సత్యజ్ఞానాన్ని అన్వేషించే వాళ్ళకి వీళ్ళు ప్రబల విరోధులు, ఈ దస్యులు అనేవాళ్ళు. ఇక ఔదుంబర వృక్షానికి ఇచ్చినటువంటి వరాలు నరసింహ సరస్వతి అవతార వైశిష్యాన్ని చెబుతున్నారు. ఇక ఆ దత్తానంద స్వామి వారు శంకర భట్టుకు చెబుతున్నాడు ఈ కథంతా. అది మర్చిపోకూడదు మనం. ప్రతి అధ్యాయంలో గమనించారు కదా, దత్తదాసుడు లేదా దత్తానంద స్వామి ఎట్లయినా అనుకోండి. నాయన శంకర భట్టు, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఈ ఔదుంబర వృక్షం యొక్క కొయ్య స్తంభం నుండి నారసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. చూశారా? అప్పుడు ప్రహ్లాదుడు చక్రవర్తి అయినాడు రాక్షసులందరికీ. కొంతకాలం తర్వాత 2 ముక్కలుగా విరిగిపోయినటువంటి ఆ కొయ్య స్తంభం చిగురులేయటం మొదలుపెట్టింది. అక్కడ ఔదుంబర వృక్షం రూపొందింది. అదే మేడి చెట్టు. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయి ఆ ఔదుంబర వృక్షాన్ని పూజించడం మొదలుపెట్టాడు. శ్రీదత్తుల వారు ఒకనాడు ఆ ఔదుంబర వృక్షం మూలంలో ధ్యానస్థుడై దర్శనమిచ్చాడు. ప్రహ్లాదుడికి జ్ఞానబోధ చేశాడు. ప్రహ్లాదుడికి ద్వైత సిద్ధాంతంలో ఆసక్తి ఉండటం గమనించినటువంటి దత్తాత్రేయ స్వామి, నీవు కలియుగంలో యతివేషధారివై దీన జనోద్ధరణ చేస్తావు, అలాగే ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తావు అని దీవించాడు. పరమ పవిత్రమైనటువంటి ఔదుంబరం మనుష్య రూపం ధరించి శ్రీదత్తుడి యొక్క చరణ కమలాల మీద పడి తనకు కూడా వరమేమని కోరుకుంది ఆ చెట్టు. అప్పుడు శ్రీదత్తులు అన్నారు, ప్రతి ఔదుంబర వృక్షం మూలంలో నేను సూక్ష్మ రూపంలో ఉంటా. నీ నుండి నరసింహ ఆకృతి వెలువడినటువంటి కారణం వల్ల కలియుగంలో నృసింహ సరస్వతి నామాన్ని వహించి నేను అవతారం దాలుస్తాను అని ఆ చెట్టుకి వాగ్దానం చేశాడు స్వామివారు దత్తాత్రేయుడు. ఇదంతా కూడా పైంగ్య బ్రాహ్మణంలో వర్ణింపబడింది. ఈ పైంగ్య బ్రాహ్మణం ప్రస్తుతం సప్త మహర్షుల యొక్క తపోభూమి అయినటువంటి హిమాలయ పర్వతాల్లో శంబల అనేటువంటి గ్రామ పరిసరాల్లో ఉన్నది. ఇంకా ఆ గ్రంథం మిగిలిన చోట్లయితే లుప్తమైపోయింది. ఉన్నాయా లేవా అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నాను అని తెలియజెప్పడానికి ఈ జడమైనటువంటి స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి ఆవేశావతారం శ్రీ నృసింహస్వామి. అదేవిధంగా కలియుగంలో మానవులు కల్మషచిత్తులై దైవం ఉన్నాడా లేడా అనేటువంటి కుతర్కాలు చేసేటటువంటి సమయంలో తాను ఉన్నానని రుజువు చేయటానికి కాకుండా ప్రహ్లాదుని రక్షించినటువంటి విధంగా సమస్త భక్తుల యొక్క సంరక్షణ చేయటానికి సూచనప్రాయంగా దత్తాత్రేయుల వారు నృసింహ సరస్వతి నామంలో అవతరిస్తారు రాబోయే కాలంలో అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు శ్రీపాదుల వారి అవతారం ఉంది, ఆ తర్వాత నృసింహ సరస్వతిగా వారే అవతరిస్తారు. అంటే అప్పుడు దత్తాత్రేయుడికి 2వ అవతారం అవుతుంది. దత్తాత్రేయుడు తర్వాత అవతారం శ్రీపాదుల వారు, ఆ తర్వాత అవతారం నృసింహ సరస్వతి అవతారం. అప్పుడు స్వామివారిని అడిగారు, అయ్యా మీరు పీఠికాపురంలో శ్రీపాదుల వారిని దర్శించారా? వారి యొక్క బాల్య లీలలను వినడానికి నా మనసు ఉవ్విళ్ళూరుతోంది అని శంకర భట్టు ఆ దత్తానంద స్వామి వారిని అడిగాడు. అప్పుడు శ్రీపాదుల వారి యొక్క అద్భుత లీలలు చెబుతున్నాడు. మనం కూడా ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెబుతూ ఉన్నాడు, అయ్యా శంకర భట్టు విను, నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు కూడా వచ్చింది. 5వ సంవత్సరం నుండి ఈ జబ్బు ఉధృతమవుతోంది. 1 సంవత్సరం గడిచేసరికి 10 సంవత్సరాల వయసు పెరిగినట్లయ్యేది.
నాకు 10 ఏళ్ళు వయసు వచ్చేసరికి 50 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు రావడం మొదలుపెట్టినాయి. ఈ పీఠికాపురంలో బాపనాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో ఒకానొకప్పుడు యజ్ఞం జరుగుతుంది. బ్రాహ్మణులందరికీ మంచి సంభావనలు ఇస్తున్నారు. విద్వత్తు కలిగిన వాళ్ళకి భూరి దక్షిణలు ఇస్తూ ఉన్నారు. శ్రీపాదుల వారి యొక్క మహిమా విలాసాలని కర్ణాకర్ణిగా విని ఉండడం వల్ల మా నాన్నగారు నన్ను కూడా యజ్ఞానికి తీసుకుపోయాడు. అప్పటికి ఈ దత్తానంద స్వామి వారికి 10 ఏళ్ళు కదా చెప్పింది. 10 ఏళ్ల వాడిని చూస్తే 50 ఏళ్ల వాడిని చూసినట్టు ఉండేదన్నారు. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరాలకు మించదు. యజ్ఞంలో దానికి అవసరమైనటువంటి నెయ్యి సేకరించబడుతూ ఉంది. యజ్ఞం కావాలి, చేయాలి అంటే ఆవు నెయ్యి కావాలి. ఆ నెయ్యికి ఒక వృద్ధ బ్రాహ్మణుని యొక్క అధీనంలో పెట్టారు. యజ్ఞం కోసం సేకరించిన నెయ్యికి అతడు లోభి, అంతేకాకుండా దురాశాపరుడు. ఆ నెయ్యిలో 1/4 భాగాన్ని తన ఇంట్లో రహస్యంగా దాచేసి మిగిలినటువంటి 3/4 భాగాన్ని మాత్రమే ఈ యజ్ఞ కార్యానికి పంపించేవాడు. యజ్ఞం మొదలైంది. నెయ్యి సరిపోదు అని యాజ్ఞికులు అనుకున్నారు, అంటే యజ్ఞం చేసేవాళ్ళు అనుకున్నారు. అప్పటికప్పుడు నెయ్యి సేకరించడం కష్టం. యజ్ఞానికి ఇటువంటి విఘాతం కలగటం అందరికీ బాధ కలిగించింది. అప్పుడు శ్రీ బాపనాచార్యులు గారు ప్రశాంతమైన వదనంతో శ్రీపాదుల వారి వైపు చూశాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నా ధనాన్ని అపహరించాలని కొందరు దొంగలు రాజ్యాధికారాన్ని చేపట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. నా పేరిట ఈ పీఠికాపురంలో గొప్ప దర్బారు ఏర్పాటు కాబోతోంది. నా ధనాన్ని అపహరింపదలిచిన వారిని నేను లోపలికి రాణిస్తా. వాళ్ళు ఆ ధనాన్ని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ద్వారం దగ్గర రహస్యంగా నిలబడి దుడ్డుగర్రతో ఒక్క దెబ్బేస్తా. దాంతో కొందరు అక్కడికక్కడే చేస్తారు, మరికొంతమంది నా ధనాన్ని విడిచిపెట్టి పారిపోతారు. నా ధనాన్ని అపహరించే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠాదేవి పత్ని సమేతంగా శనేశ్వరుని నివసించమని ఆజ్ఞాపిస్తా. ఇంకా వాళ్ళకి కష్టాలే అన్నారు స్వామీజీ. శ్రీపాదుల వారి మాటలు ఎవరికి అర్థం కాల. ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళలో దొంగలు ఎవరు లేరు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే సంఘటనల గురించి బహుశా స్వామీజీ చెబుతున్నారేమో అని వాళ్ళు అనుకున్నారు. ఇంతలో శ్రీపాదుల వారు ఆ నెయ్యిని ఎవరి దగ్గర పెట్టారో కస్టడీలో ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి పిలిచి తాళపత్రం మీద ఒకటి రాశారు. అమ్మా గంగామ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైనటువంటి నెయ్యినివ్వు అని రాశారు. నీ బాకీని మా తాతగారు అయినటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తీరుస్తారు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆజ్ఞ అని వ్రాయించారు ఆ తాళపత్రం మీద. ఈ లేఖను పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు చూపించారు. వారు అంగీకరించారు. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడితో సహా 4 పాదగయ తీర్థానికి వచ్చారు. ఆ లేఖని ఆ తీర్థరాజానికి సమర్పించారు. అక్కడుండే ఆ నదిలో వేశారు. తాము పట్టుకు వెళ్ళినటువంటి పాత్రలోకి నీళ్లు తీసుకున్నారు. వేదమంత్రాలతో ఆ నీళ్లు యజ్ఞం జరిగే స్థలానికి వచ్చారు. తీసుకొని అందరూ చూస్తూ ఉండగానే ఆ నీరు కాస్త నెయ్యిగా మారిపోయింది. యజ్ఞం పరిసమాప్తమైంది. అనుకున్న మాట ప్రకారం శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతాన్ని తెచ్చి పాదగయ తీర్థానికి సమర్పించాడు. మళ్ళీ ఆ నీళ్లల్లో నెయ్యి పోస్తూ ఉంటే ఆ నెయ్యి కాస్త మళ్ళీ నీరుగా మారిపోయింది. చూసారా లీలా? మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.